మనం థర్మోకోల్ కట్ చేస్తూ ఉంటాం. వాటిని కట్ చేయడానికి పెన్ను లేదంటే ఈ సీజర్స్ లేదంటే అంతేకాకుండా నైఫ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. సో మన దగ్గర సింపుల్ మెథడ్ లో ఒక ప్రాసెస్ అయితే ఉంది. అది నిక్రోమ్ వైర్ ని యూజ్ చేసుకొని థర్మోకోల్ కట్ అని ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కంప్లీట్ గా చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీనికోసం కావాల్సింది ఏంటంటే ముందుగా హుడ్. మనకి నేనైతే ఇక్కడ చెక్క ముక్కలు తీసుకున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్ లో పెన్స్ కానీ లేకుంటే ఏదైనా పెట్టేసుకోవచ్చు. అదైతే యూజ్ పెన్స్ కానీ స్కేల్స్ కానీ మీ దగ్గర ఎక్స్ట్రా ఎడిషనల్ గా ఏమైనా ఉంటే దాని పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మొత్తం ఒకటే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే నేను ఇక్కడ హుడ్ ని యూజ్ చేసుకున్నాను. మీరు దీని బదులు పెన్స్ కానీ మీకు వేస్టేజ్ ఉన్న పెన్స్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అన్నా నేను చెప్తాను. సో దాని తర్వాత మీకు కావాల్సింది నిక్రోమ్ వైర్. సో ఈ నిక్రోమ్ వైర్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్లో దొరుకుతుంది. మీరు కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాప్లో కూడా వెళ్ళి అడగవచ్చు నిక్రోమ్ వైర్ అంటే వాళ్ళు ఇస్తారు. ఇది సీలింగ్ మిషన్స్కి ఎక్కువ అయితే యూజ్ చేస్తారు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే నేను 2 కేబుల్స్ అయితే తీసుకుంటాను, అంటే బ్లాక్ అండ్ వైర్. ఒకటి పాజిటివ్ అండ్ ఒకటి నెగిటివ్. సో నేను రెడ్ వచ్చేటప్పుడు పాజిటివ్కి ఇస్తాను, బ్లాక్ వచ్చేటప్పుడు నెగిటివ్. దాని తర్వాత నేను ఇది రన్ చేయడానికి ఒక బ్యాటరీ కావాలి. సో నేను ఆ బ్యాటరీ కరెక్ట్గా ఛార్జ్ అంటే మనం దాన్ని యూజ్ చేసుకునేటట్టు నేను ఒక దీన్ని అయితే తయారు చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీ దగ్గర బ్యాటరీస్ చాలా రకాలే ఉంటాయి కదా, వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు పవర్ కోసం అయితే. దాని తర్వాత అయితే నేను 2 స్క్రూస్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో ఈ స్క్రూస్ ఎందుకంటే నేను చెప్తాను, వీడియోలో చూస్తూ ఉన్నాను. దాని తర్వాత దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక స్విచ్, ఈ స్విచ్ బోర్డ్ని అయితే నేను స్విచ్ని తీసుకొని మీరు ఏ రకమైన స్విచ్ అయినా యూజ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే మీరు ఒకవేళ మీ దగ్గర గ్లూ గన్ ఉంటే గ్లూ గన్ యూజ్ చేసుకోండి, లేదంటే ఫెవికిక్ 5 రూపీస్ ఫెవికిక్ అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. సో 5 రూపీస్ ఫెవికిక్ని అయితే కొనుక్కోండి. దాని తర్వాత మీకు స్కేల్ కూడా అవసరం వస్తుంది. ఇది మీకు మెజర్మెంట్స్ చెక్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటన్నా చూసేద్దాం. సో ఫస్ట్గా మీరు ఏంటంటే 20 సెంటీమీటర్స్ది ఒక దీన్ని మీరు కట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత హాఫ్ అంటే 10 సెంటీమీటర్స్. సో 10 సెంటీమీటర్స్ ఒకటి, యాక్చువల్ 20 సెంటీమీటర్స్ 2 కావాలి అండ్ 10 సెంటీమీటర్స్ ఒకటి కావాలి. సో నేను ఇంకో ఏం చేస్తాను, ఇంకొక దాన్ని అయితే నేను రెడీ అయితే చేసుకుంటాను. ఇక్కడ చూద్దాం, కరెక్ట్గా 20 సెంటీమీటర్స్. సో క్రాఫ్ట్ చేసేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకుందాం. సో నేనైతే దీన్ని అయితే ఈ విధంగా కట్ అయితే చేసేసాను. సో కట్ చేసేసిన తర్వాత మనకి 20 సెంటీమీటర్స్ కరెక్ట్గా ఇక్కడ ఏంటంటే మనం దీన్ని హ్యాంగ్ చేసుకునే విధంగా ఇక్కడ మనం మార్క్ చేసుకోండి. సో దీన్ని ఇక్కడ మనం హోల్డ్ చేయడానికి మార్క్ చేసుకోవాలన్నట్టు. సో మనకి ఎక్కడి వరకు అవసరం, సో నేను ఇక్కడ ఏంటంటే 20 సెంటీమీటర్స్ది హోల్ చేసుకోవాలి. నేను ఈ విధంగా కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత దీనికి సేమ్ ప్లేస్లో హోల్ అయితే చేసుకోవాలి. సో మనకి అప్రాక్సిమేట్లీ ఈ ప్లేస్లో అయితే హోల్ చేసుకోవాలి. దీనికి నేను సీజర్ ద్వారా అయితే నేను హోల్ అయితే చేసేస్తాను. ఈ విధంగా మీరు చేసివచ్చు. సీజర్ని పెట్టేసి ఈ విధంగా సరౌండ్ తిప్పేస్తే ఆటోమేటిక్ హోల్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ రెండింటికి కూడా నేను హోల్ అయితే చేసేసాను. అదే కాకుండా ఒక 8 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే దీనికి సపోర్ట్గా ఉండాలని. ఇక్కడ ఏం లేదు, మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి కరెక్ట్గా సేమ్ ఒకటే కొలతలు, అందుకనే నేను కట్ చేసుకోమని చెప్పింది. ఈ విధంగా పెట్టేసి వీటికి గ్లూ కానీ ఫెవికిక్ కానీ వేసేసుకోవచ్చు. నేనైతే దీన్ని గ్లూ గన్ అయితే యూజ్ చేస్తాను. గ్లూ గన్ ద్వారా నేనైతే దీన్ని ఫిక్స్ అయితే చేస్తాను. సో ఈ 8 సెంటీమీటర్ ఏముందో దీనికి కరెక్ట్గా ఈ విధంగా మనం బ్యాలెన్సింగ్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. మనం ఈ విధంగా బ్యాలెన్సింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఈ విధంగా మనం గ్లూతో అయితే ఫిక్స్ చేసేసిన తర్వాత ఒక 10 to 20 మినిట్స్ అయితే దీన్ని అయితే డ్రై అయితే అవ్వనివ్వాలి. సో 10 to 20 మినిట్స్ అయిన తర్వాత ఏంటంటే మీరు ఈ సైడ్లో ఈ నట్ బోల్ట్ ఏదైతే మనం తీసుకున్నాం ఎక్స్ట్రా, దీన్ని అయితే ఫిక్స్ అయితే చేసేయాలి. సో ఇక్కడ నేను సైడ్లో దీన్ని హోల్ అయితే చేసుకొని దీన్ని అయితే ఫిక్స్ చేస్తాను. సో ఈ విధంగా ఇక్కడ ఒకటి, ఈ విధంగా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక నట్ బోల్ట్ని అయితే పెట్టుకుందాం. స్క్రూని అయితే ఇక్కడ ఫిక్స్ చేసేస్తే మనకి ఎందుకన్నది ఉపయోగపడుతుంది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ పెట్టేసి ఈ మధ్యలో నుంచి ఈ హోల్ చేసాం కదా, ఇక్కడ నుంచి నిక్రోమ్ వైర్ తీసుకోవాలన్నట్టు. సో మనం ఇక్కడ నిక్రోమ్ వైర్ ఏదైతే ఉందో నేను దీన్ని ఓపెన్ చేసుకుంటాను.
సో మనకి ఎంత మోతాదులో కావాలో కరెక్ట్గా ఇచ్చేసేద్దాం. సో ఇక్కడ తీసుకొని దీన్ని ఏంటంటే ఇలా రౌండప్ చేసేసేయండి. రౌండప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా తీసుకోండి. ఈ నిక్రోమ్ వైర్ కరెక్ట్గా ఫిట్గా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ రౌండప్ చేసేసుకొని మీకు ఎంత మేరకు కావాలో అంత మేరకు పెట్టేసి దీన్ని కట్ చేసేసేయండి. సో చేసేసిన తర్వాత దీన్ని చేసిన తర్వాత దీని వైరింగ్ అయితే చేయాలి. ఇక్కడ నేనేం చేస్తాను, అంటే 2 సెల్స్లు పట్టేటట్టు మనం తీసుకోవాలి. సో ఈ స్టాండ్ అయితే నేను తీసుకున్నాను. దీనిలో 2 బ్యాటరీస్ని అయితే పెట్టవచ్చు, ఎందుకంటే సింగిల్ బ్యాటరీ మీద వర్క్ అయితే అవ్వట్లేదు. ఇది నేను ఇక్కడ మైనస్ అంటే నెగిటివ్ టెర్మినల్ అండ్ పాజిటివ్ టెర్మినల్. నేను పాజిటివ్ దానికి ఏంటంటే రెడ్, నెగిటివ్ వచ్చేటప్పటికి బ్లాక్ అయితే యూజ్ చేసుకుంటాను. అలానే రెడ్కి నేను ఒక స్విచ్ని అయితే అటాచ్ అయితే చేశాను. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ స్విచ్ని అటాచ్ అయితే చేశాను. అటాచ్ చేసి ఇక్కడ నేను గ్లూ అయితే అప్లై చేశాను. సో ఈ విధంగా నేను ఇప్పుడు వైర్ అయితే కేబులింగ్ అయితే నేను చేస్తాను. సో ఫస్ట్గా ఈ నట్గా ఆల్రెడీ నిక్రోమ్ వైర్ అయితే కనెక్ట్ అయితే ఉంది. సో ఈ విధంగా ఫిక్స్ చేసేసుకున్నాం. ఫిక్స్ చేసేసి నేనైతే బ్యాటరీని అయితే ఇక్కడ సెటప్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా సెటప్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా అయినా చేయొచ్చు. సో నేను ఇక్కడ మనకి రెడ్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇలా తీసుకుంటాను, ఎందుకంటే స్విచ్ బోర్డ్ కూడా కావాలి కదా మనకి. స్విచ్ని కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. తగినంత మేరకు నేనైతే ఇక్కడ కేబుల్ని అయితే కట్ అయితే చేసుకుంటాను. కరెక్ట్గా దీనికి అటాచ్ అయితే చేయాలి. స్విచ్ని అయితే ఇక్కడ పెట్టేసుకుని దీనికైతే కొంచెం గమ్ అయితే వేసేసుకున్నాను. బ్యాటరీ కేబుల్ని అయితే ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకున్నాం. సో బ్యాటరీని అయితే అటాచ్ అయితే చేస్తాం. కావాలంటే దీనికి కూడా మనం ఫెవిక్విక్ అయితే వేసేసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫెవిక్విక్ అయితే వేసేసేయండి. ఇప్పుడు మనం ఈ ఏదైతే బ్లాక్ వైర్ ఉందో ఈ బ్లాక్ వైర్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. బ్లాక్ కేబుల్ని అయితే నేను ఎక్కడైతే కనెక్ట్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి ఆన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈ సెటప్ని అయితే చేసేస్తాం. ఒకసారి మనం శాంపుల్ అయితే టెస్ట్ చేద్దాం కొన్ని. సో ఇక్కడ మనం స్విచ్ ఆన్ బటన్ అయితే ఆన్ చేసుకుందాం. చూద్దాం, ఇది కొంచెం థిక్గా ఉంది. చూద్దాం కట్ అవుతుందా లేదా. థిక్గా ఉంది కావున కొంచెం స్లో అయితే కట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు థర్మోకోల్ కట్టర్ని యూజ్ చేసుకొని మీకు నచ్చిన డయాగ్రామ్స్ కానీ లేకుంటే నచ్చిన వాటిని కానీ ఈజీగా గ్రాఫ్ అయితే చేయవచ్చు. గ్రాఫ్ చేసేసుకొని మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ నిక్రోమ్ వైర్తో మీరు ఈ స్టార్స్ ఏ కావాలంటే ఏ, బి కావాలంటే బి, సి కావాలంటే సి, డి కావాలంటే డి కూడా మీరు తయారైతే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి కొంచెం స్టిఫ్గా కట్టేసుకోండి దీన్ని, అప్పుడే ఇదవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి చూడండి నేను ఎంత ఇదవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం స్టిఫ్గా ఉంది. అందుకని ఏంటంటే మనకి కొంచెం ఈ విధంగా అయితే పడుతుంది. సో ఈ విధంగా అయితే కట్ అయితే చేస్తాం. మనం ఏంటంటే ఈ నిక్రోమ్ వైర్ ఏదైతే ఉందో ఇది అస్తమానం ఇది అవుతూ ఉంటుంది. మీరు దీన్ని కొంచెం టైట్ అయితే చేసుకుంటూ ఉండండి. సో స్క్రూ డ్రైవర్తో ఇట్లా అనేస్తే కొంచెం నిక్రోమ్ వైర్ కూడా మనకి కొంచెం టైట్గా అయితే పడుతుంది, స్టిఫ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం మనం యూజ్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం తయారు చేసిన స్టార్ని చూద్దాం ఎలా వచ్చింది ఏంటని. సో స్టార్ అయితే ఈ విధంగా రెడీ అయింది. చూడండి నేను పెద్దదాన్ని కొంచెం స్టిఫ్గా ఉండేదాన్ని అయితే నేను చేశాను. చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది. సో మీకు అర్థమైంది అనుకుంటాను థర్మోకోల్ కట్టర్ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎలా చేయాలి అని చెప్పేసి. నేను ఈ హుడ్ని యూజ్ చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్గానే యూజ్ అయితే చేసుకొని ఈ థర్మోకోల్ కట్టర్ని అయితే మీరు చేయొచ్చు.